డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రానేలేదని చెప్పించడంలో మనువాదులు పైచేయి సాధించారు. చివరికి దళితులు బహుజనుల చేత కూడా చెప్పిస్తున్నారు ఈ దుర్మార్గులు. బహుజన శూద్ర తెలుసుకో, వాళ్ళ చేత మురిగించే సన్యాసులకును మేధావులందరికీ తెలిసిందే రాజ్యాంగం ఒక్క అంబేద్కర్ మాత్రమే రాశాడని. ఎవరెవరో ఎలా ఎలా పాత్రలు వహించారో వినండి. కావాలనే సాందసవాదులు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని అసత్యాలు ప్రసారం చేస్తున్నారు. దుష్ప్రసారం. భారత రాజ్యాంగం రచన కమిటీలో సభ్యుడు టిటి కృష్ణమాచారి మాటలను మనమందరం గమనించుకోవాలి. అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య సభా రాజ్యాంగ కమిటీ 7 సభ్యులను నియమించింది. అయితే ఒక సభ్యుడు ముందే రాజీనామా చేశాడు. ఆ స్థానంలో మరొకరిని ఇచ్చారు. ఇంకో సభ్యుడు చనిపోయాడు. ఆయన స్థానాన్ని పూరించనేలేదు. ఇంకో సభ్యుడు అమెరికాలో ఉండిపోయాడు. ఆ స్థానానికి అలాగే ఉండిపోయాడు. మరో సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండిపోయాడు. ఇంకో 2 ఎప్పుడూ ఢిల్లీకి దూరంగా ఉండేవారు. అనారోగ్య కారణాలతో ఒకరు మరణించగా ఈ 2 కూడా అనారోగ్య కారణాలను చూపించి తప్పించుకున్నారు. చివరికి భారమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద మాత్రమే పడింది. చెప్పండి, ఈ మతోన్మాదులకు, మనువాదులకు, దొంగలకు, కుహన మేధావులకును మొత్తం భారాన్ని వహించి అనితర సాధ్యమైన ఘనకార్యాన్ని పూర్తి చేశాడు. తెలుసుకొండ్రా, బాధ్యత మొత్తం తనే తీసుకున్నాడు. పెన్నిసికి ఉచ్చ పైపు పెట్టుకుని బొట్టు బొట్టు కారుస్తున్న జబ్బుని లెక్క చేయకుండా రాజ్యాంగం రాశాడు. ఈరోజు ప్రతి ఒక్కడూ మరగడమే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని. ఈరోజు ప్రతి ఒక్కడము అడ్డదిడ్డంగా మరగడమే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని 350 మంది రాశారంటుంది సన్యాసులు. ఒంటి చేత్తో ఒక్కడు మాత్రమే రాజ్యాంగం రాశాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా బీసీల కోసం రాసినవి తొలగించారు ఈ దొంగనా కొడుకులు. ఇంకా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం రాశాడు అంబేద్కర్. అలా వచ్చిందే నవభారత రాజ్యాంగం. ఈరోజు నవభారత రాజ్యాంగం అవతరణ గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి. అంబేద్కర్కి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారు. ఈ వివరాలన్నీ మొట్టమొదటిగా మా గురువుగారే మొదట ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా మా గురువుగారు తెలంగాణలో ఉన్న కేకే చెప్పారు. మొట్టమొదటిగా అన్ని విషయాలు. వర్ణ నిర్మూలన చేయడమే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. బ్రతుకంత ఫస్ట్ ఇండియన్ లాస్ట్ ఇండియన్గా మాత్రమే బ్రతుకు, లేకపోతే నీ పుట్టుకకి అర్థమే లేదు. భారత రాజ్యాంగాన్ని విదేశీ మనువాదుల నుండి కాపాడండి.